ఇంకా ఫోన్ పట్టుకొని చూస్తారా జట్ట వాడతావు అది ఏమో నేర్చుకుంటా పోయింది మీరు శంభ జట్ట వాడతావు పక్క లేదా నా బాగా అంతా పట్టుకుంటాను ఇట్లా గుంజుకోతాడు పని చేయాలి నువ్వేం చేస్తావు నల్ల మొక్క మారా నీ ఫోన్ నా తీసి పాలిస్తే ఏమనుకుంటారు ఫోన్ తీసి పొయ్యి పెడతా విద్య ఏమనుకుంటారు ఏం దౌరావు దౌర దౌర నిలబడతా ఎట్లా చేస్తానవా నీ అయ్యా రాని నీ అయ్యా చెప్తా చెప్పు బరే బరే అన్నీ చేతవా బద్మాష్ బాగా మాట్లాడుతున్నావు మీ ఇంటికాడ నేనేమన్నా మీ అన్నగాని దిక్కు మీ అవ్వ దిక్కు బాగా మాట్లాడుతున్నావేంది అరే వాళ్ళ దగ్గర ఉంటాను పెట్టారా ఇప్పుడు లేవనే కదా అంటాను ఎన్ని రోజులు ఆయన గిట్టొక్కు బండి మీద ఇంకెన్ని రోజులు అని ఆయనతో నన్ను పెట్టి ఒక్కొక్కరికి ఆ మాత్రం ఉండలేదు కదా నిన్నగాక మొన్న పెళ్ళి అయినాడు పల్సర్ బండి మీద తిరగబట్టే నేను చూడు గిట్టొక్కు బండి మీద తిరుగుతున్నా నేను చెప్పుకుంటా కదా మా అమ్మకి ఏదో ఒకటి చెప్తా కదా నువ్వు ఎందుకు అంత కోపానికి వచ్చినావు ఇంకొకసారి వాళ్ళ ఇంటికి అయినా అనుకో ఇయ్యలడితో వాళ్ళే వాళ్ళం మనమే వాళ్ళము ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి పోతే మంచిగా చెప్పు బాధపడితే ఎవరి కోసమే నేను చెప్తా మా నాన్నతో నేను మాట్లాడతా ఏం మాట్లాడతావు నేను చెప్తా బండి పెట్టమని చెప్తా వాళ్ళు పెట్టరు అది కాదు నాకు మీ వాళ్ళు వద్దు మీ బండి వద్దు ఏదద్దు నడుము ఇంట్లోకి నడువు సక్క నడువు ఇప్పుడు మా ఊళ్ళు ఏమన్నారా నేను ఇంత ఇదైతాడు వాళ్ళు ఒక్క మాట అనక ముందే ఇంత తీసుకొస్తే మా అమ్మ ఎంత బాధపడాలి అయినా మనిషికి కొంచెం అన్న ఓపిక ఉండాలి ఇంత కూడా ఓపిక లేదు నేను చెప్తానంటాను మా నాన్నతోని అయినా ఈ మనిషి తినేడు ఎందుకు మా వాళ్ళు ఏమన్నా బండి పెట్టా అంటాలా పెడతానని అంటాను కదా కొంచెం కూడా ఓపిక పడతలేడు వాళ్ళ మనసు ఎంత బాధపడాలి కొంచెం అన్న ఆలోచించాడు ఏం బిడ్డ తాళం వేసి ఉన్నది ఏం లేదు బాబు ఏం లేదు ఏం లేదు బాబు ఒట్టేనే ఏం లేదు బాబు నేను వాళ్ళతో మాట్లాడతా ఏడోకి బిడ్డ ఎందుకు ఏడుతూ ఇట్లా పో ఏమైంది తాళం తీయకుండా బయట కూర్చున్నావు అగో ఇంకా తాళం కింద వారెత్తుంది ఏమైందే నీకు అక్కడ వేసింది చాలదని ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావా నల్లి కుట్లదానా చేసింది చాలన్నట్టు ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటావు ఈడ ఇలా అవుతున్నా ఇజ్జత్ ఇష్టాను కదా ఈడ నడువు ఇంట్లోకి నడు నడువే ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావే ఏమైందని ఏడుతున్నావు ఏమైందో నీకు తెలియదా నీకు తెలియదా మరే నీకు తెలియదా ఇన్ని రోజులకు ఒక్క రోజు పండక్కని మా అమ్మోళ్ళ ఇంటికి పోతే వాళ్ళతో అంత పెద్ద లొల్లి పెట్టుకున్నావు ఏమొచ్చింది ఇప్పుడు నీకు ఇలా గట్లేనా ఇంటికి పోతే అల్లుడి ఇంటికి పోతే గట్లనే చూసుకుంటారా వాళ్ళే మళ్ళీ అన్ని నువ్వే అన్నావు నేనన్నా మీ వాళ్ళు అన్నారా అది నా కళ్ళ పడతాడా బచ్చ పోరాడు బావా ఇప్పుడు ఎట్లా నీకు బండి పెడతా అంటే కొంచెం ఓపిక పడితే ఏమైతా అని చెప్పు ఎన్ని రోజులని ఒప్పుకోబట్టలే సంవత్సరమే అవుతుంది కదా పెళ్ళయి వాళ్ళ దగ్గరనైతే పైసలు ఉండద్దా బయట మన బండి చూసేవాళ్ళు నవ్వుకుంటారు తెలుసా నీకు అరే నవ్వుకొని ఎవడో నవ్వుకున్నాడని మనం ఇట్లా చేసుకుంటామా సరే అదంతా పోంతి మీ అన్నగారు గల్లు ఎట్లా పట్టిండే మరి మా అన్నేం కావాలని పట్టలే నన్ను ఎక్కడ కొడతావు అని పట్టిండు అంటే భార్య భర్తలు అన్నప్పుడు కొట్టుకోరా ఏంది అరే ఇప్పుడు వాళ్ళ కళ్ళమ్మ కూడా కొడతారు ఎంత బాధపడతారు చెప్పు అందుకే మా అన్న అట్లా పట్టిండు మా అన్నదేం తప్పు లేదు మీ అన్న తప్పు లేకపోతే నా తప్ప మరే నాదాయే చెప్పు నీదని అంటలేను నేను కాకపోతే నన్ను ఎక్కడ కొడతావు అని ఆపిండు అంతే ఆడు కావాలని అయితే చేయలేదు కదా
మస్తు ఆపిండు, అందుకే మీదే చేసిండు కదా. అరే బావ బామ్మర్దులు అన్నప్పుడు ఆ మాత్రం ఉండరా బావా, నువ్వు ఎందుకు అట్లా ఎత్తావు? గింత జరిగినా కూడా నువ్వు అందుకే మాట్లాడుతున్నావు కదా. అట్లా కాదు బావా, ఏదో చిన్నోడు, నీకంటే నువ్వే కదా చూసుకోవాలి. ఇక ఏం చూసుకోవాలి, బాగా మాట్లాడుతున్నావు. అట్లా కాదు బావా, వాళ్ళు కొనిస్తానని అంటారు కదా, నువ్వెందుకు అట్లా ఎత్తావు? ఇట్లా ఎత్తిగా నువ్వు వినవు, నిన్ను మీ వాళ్ళ ఇంటికాడ వదిలేసా తప్ప. అట్లా అంటావేంది బావా? అట్లా అంటావంటే నేను ఎట్లా పోయి ఉంటా అక్కడ? నువ్వే కదా చేసిందంతా, చేసేదంతా నువ్వే. అయితే మాత్రం నిన్ను ఇటు నేను ఎందుకు పోయి ఉంటా అక్కడ? చేసేది మొత్తం నువ్వే కదా, మీ వాళ్ళ వెనకేసి కత్తున్నావు. ఏం జరిగినా కత్తలేను, కనబడుతుంది, మస్తు కనబడుతుంది. అది చెప్తానా, వాళ్ళు ఒక టైం పెడతారట, టైంలో పియ్యకపోతే నువ్వు ఎన్ని రోజులు చెప్పు. ఎన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర లేవు, మరి వాళ్ళని ఏం చేయమంటావు? దగ్గర లేవంటే ఎడికెళ్ళాలి, తెచ్చియాలి. ఏమన్నా లక్షలు లక్షలు అడుగుతున్నానా ఏంది? నీకు తెలుసు కదా అన్ననైతే ఏం పని చేయడాని, ఆనికి తిండి పెట్టి సాతానికే వాళ్ళకి ఇది అవుతుంది. మీ అయ్యే దుబాయ్లో ఉంది కదా, అయితే పంపిస్తలేడా? ఎందుకని దొరుకుతానో? నీకు ఎప్పటి బండి 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 అదే చేస్తానా, వేరే లేదా? ఏంది బాగా మాట్లాడుతున్నావు, ఏంది మా ఇంకెళ్ళాడు. అల్లుడేమైనా తిట్టిండా? ఇంటికి పోయిన తర్వాత మీ అన్న నా గల్ల పడతాడని కొట్టిండమ్మా. నేను వానికి చెప్తానే ఉన్నా, పోడా ఆయన జోలి పోకురా అంటే. ఆయన కొట్టలే బిడ్డ, ఆగు బావ అన్నాడు. ఆయన గదానికే సీరియస్ అవుతాడా అని. ఆయన సొంటోడు మీకు తెలుసు కదమ్మా, గింతంత మాటకే ఎగిరేట్ పడతాడు. ఈయనకి ఎట్లా చెప్పాలి, నేను ఏం చెప్పాలి? నా దగ్గర ఏమద్దు, నీ అవ్వగారింటికి అన్న పోయి ఉండిపో అని ఎల్లగొట్టిండు. నేను చెప్తా తీ బిడ్డ, నేను మాట్లాడతాగు. వీడు ఏడా వేయండో. చెల్లె ఎప్పుడు వచ్చినావురా మళ్ళా? ఎడుతుంది. నువ్వు చేసిన పనికి అది ఏడకుంటే ఏం చేస్తుందిరా? ఆయన దాన్ని కొట్టిండట. సంగతి చూస్తాంపా. మా చూసినది నెల ఒక పడ చేసి వేసి మళ్ళీ కూర్చున్నావిగా. నీ ఆవేశం వల్ల నన్ను ఎల్లగొట్టిండు. అరే నిన్ను ఉంచుకోమంటా. మనం పోదాంపా, పెద్ద మనుషులు చూసి ఆడిపోదాం. ఎట్లా కొట్టిండో పంచాయతీ పెట్టిద్దాం పా. అమ్మ నీ ముఖం ఒక పంచాయతీ అంటాడు, పోరేమో ఏడుతుంది. అలా నేను ఇడగొడతావా? ఇడగొట్టు ఈయనే ఉండే చెల్లె, మరి ఆయన అత్తలు ఎట్లా రాడో చూస్తా. అరే నీకు తెలివి ఉందారా? తెలిసి కొడతానవా తెలివ కొడతానవా? ఎట్లా కొట్టిడే మరి, ఆయనే రావాలి, ఎట్లా రాడో చూద్దాం. ఎందుకు వస్తాడు? నాకు తీసుకొని పడగొడుతుపా. ఓడి తెలుస్తుంది, ఓడి తెలియదు. బిత్తిరి బిత్తిరి మాట్లాడితే అయిపోయే. నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది. ఓరడికి నా మారెత్తు అన్ని బిత్తిరి బిత్తిరి మాట్లాడతాడు. ఏం తెలుతుందో ఏం తెలియదో కథ విడిసే పెడతాడు, అయిపోయే. మరి మనం పోయి మాట్లాడదాం. ఏమైంది? ఏమైంది బిడ్డ? నేను నీళ్ళు తెస్తాగా. ఏమైంది బిడ్డ? ఏమమ్మా అంత కళ్ళు తిరుగుతాను. నేను మనవరాన్ని ఎత్తుకుపోతాను కావచ్చు బిడ్డ. రేపు దావకాల్లో తీసుకుపోతా. ఈ పోరని కొడు తెలుస్తుంది, ఒకటి తెలియదు. అడు గట్టినే మొత్తుకుంటాడు. పడగొట్టేస్తా నేను. కానీ ఆయన చెప్పాలే కదమ్మా. ఆయన దగ్గరికి తీసుకుపోతా బిడ్డ, సరేనా? ఓ పోరా నాడు, చెల్లెని పడగొట్టేద్దాం. చెల్లెకు అరే నువ్వు మీనోహం అయిపోయావు. అవునా? నీకు నువ్వు లొల్లి పెట్టకు, నేను చెప్తానా. బావ దగ్గర తీసుకొని పడగొట్టేద్దాం పా. ఇక లొల్లి పెట్టాడు మనం పెట్టాడు, నువ్వే ఎవరైనా అనుకో గుద్దుతా బిడ్డ. ఏం తెలియదు అన్న. ఆయన ఏమన్నా కొంచెం ఓపిక పట్టుకొనుండు. నీకు తెలుసు కదా ఆయన చిన్న మాట అంటే పడేటోడు కాదు. సరే రా, నేనేమన్నాను, ఇది తప్పైందని ఒప్పుకొని తోలేసేద్దాం పా. అమ్మ నాడు. సరే బా చెప్పు. అమ్మ నువ్వు చెప్పులు వేసుకో, తయారు నేను ఆట ఉండమంట. బావా, ఓ బావా, ఓ బావా, ఉన్నావా? ఉంటాడు ఇంట్లో.
బావా బావా ఓ బావా ఏంటిదిరా మళ్ళీ ఎందుకు వచ్చారు మందాం అయ్యో బిడ్డ కోపానికి రాకే నువ్వు దీన్ని తీసుకో ఆగానే ఆగు ఎటు వస్తున్నావు మళ్ళా అట్లా పడితే ఏంది బావా తప్పైంది అన్నందుకు ఏదో తప్పైంది అంటాడు దానికి ఏం తెలుసు చిన్న పోరాడు ఏమన్నానే నిన్ను ఏమన్నావా చేసిందంత చేసి మళ్ళీ ఏమన్నా అంటున్నావా ఏమన్నానే అందుకే తెలియక అన్నాడు కదా బిడ్డ సప్పుడు అయిపోయి అవు తప్పైంది అన్నారా తప్పైంది బావా ఏమనుకోకు తప్పైంది అంటాను బాంచలు ఏమనుకోకపోతే ఏమద్దు నడుగురు మీటికి మీరు నడుగురు అట్లంటా ఎందుకు బాగా దండం పెడతాం ఎందుకు బాగా ఇట్లా ఎత్తు ఇంటికి వచ్చినప్పుడు తెలియదారా నేనేమన్నా బావా ఇస్తామనన్నా నువ్వే అడిగాలి మీకు వేసుకుంటూ వచ్చావనే వచ్చిందా అయ్యో కోపానికి రాకు బిడ్డ నీకు ముచ్చట చెప్పాలి అది అట్టి మనిషి కూడా కాదు మీరు తల్లిగా అవునా నిజమా ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చినామన్నా ఇప్పుడే వచ్చినా గుమ్మ పెట్టింది రోడ్ పంట అనుకుని అయిందట పిల్లలకి నీకు ఏం లే మామ ఏరా బాపు ఏం సంగతి ఎందుకు వచ్చినావు బుజ్జిని నేను కొట్టలేదు అరే రోడ్ పంట అనుకుంటున్నారు బిడ్డ నాకు ఇప్పుడు తెలిసే రాంగ తోబట్టి 5-6 ఊరండి ఎట్లా కొట్ట నీకు ఇప్పుడు ఎందుకు కొట్టినావు ఎందుకు లొల్లీలు ఎంత మంచి సేవ వేసింది మీ అత్త ఎంత మంచిది ఆ పుల్ల ఎంత మంచిది నీకు ఎట్లా కొట్ట నీ చేతులు ఎట్లా వచ్చిన బిడ్డ తప్పు కదా అట్లా కొట్టద్దు గీ వయసులో కొట్టాడతారా పెన్నమ్మవాడు మంచిగా బతకాలే ఇంకోసారి అసలు పనులు చేయకు బిడ్డ కొట్టుడు కొట్టాడకూరి వల్ల మంచిది నువ్వు తాగొచ్చినా చేసినా ఎంత పని ఏం తప్పు చేసినా ఏమనుకుంటే మంచిగా చూసుకుంటుంది కొట్టకూరి ఇంకోసారి కొట్టు అని తెలితే మంచిగా ఉండదు చెల్లె నువ్వు కూడా నాకు మరోసారి అయితే నాకు ఫోన్ చేయి వచ్చి ఇంటికి వాళ్ళ ఇంటికి కూర్చొని మాట్లాడదాం సరేనా ఇంకోసారి లొల్లి పెట్టుకోకు కొట్టాడకు మంచిగా కలిసి ఉండు ఈ వయసులో కొట్టాడితే 4 నవ్వుతారు బిడ్డ ఓకే ఉండు పోతానా మరా ఓకే చెల్లె ఉంటే నాకు ఫోన్ చేయి సరే అత్తమ్మ లోపలికి రారి రాయ లోపలికి రా బాయ్